అమెరికన్ ఏఐ కంపెనీస్ని అల్లాడించిన డీప్సీక్. ఈ డీప్సీక్ ఏమిటి అనుకుంటున్నారా? వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు చాట్ జీపీటీ అండ్ జెమినీ ఏఐ కోసం తెలుసు కదా, వీటిని డెవలప్ చేసింది అమెరికన్ కంపెనీస్. కానీ ఈ డీప్సీక్ ఏదైతే ఉందో దీన్ని డెవలప్ చేసింది చైనా. ఈ చైనా లాంచ్ చేసిన డీప్సీక్ ఏఐ వల్ల అమెరికన్ స్టాక్ మార్కెట్ షేక్ అయినాయి. ఎందుకు అనుకుంటున్నారా? చాలామందికి తెలుసు మన ఫ్యూచర్ అంతా ఏఐ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి. సో చాలామంది అమెరికన్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ఎప్పుడైతే అక్కడ ఇన్వెస్ట్మెంట్ జరిగిందో, ఇప్పుడు ప్రజెంట్ చైనా లాంచ్ చేసిన డీప్సీక్ వల్ల అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ రిటర్న్ బ్యాక్ అయినాయి. సో దానివల్ల అమెరికన్ స్టాక్ మార్కెట్ మొత్తం షేక్ అయింది. అసలు అక్కడ స్టాక్ మార్కెట్ ఇంతలా షేక్ అవ్వడానికి కారణం ఏంటంటే చైనా తీసుకొచ్చిన డీప్సీక్ యొక్క ఫీచర్స్. మనందరికీ చైనా కోసం తెలుసు, నువ్వు ఏదైనా తయారు చేయి, నేను దాన్ని కాపీ చేసి నీకన్నా లో ప్రైస్ అండ్ బెస్ట్ క్వాలిటీతో నేను ఇస్తానని చెప్పి అన్ని బ్రాండ్స్ని కాపీ చేసి పడేస్తుంది. అమెరికా ఏఐ డెవలప్ చేయడానికి ఖర్చు పెట్టిన దాంట్లో చాలా తక్కువ, చాలా చాలా తక్కువ అమౌంట్కి చైనా ఈ ఏఐని డెవలప్ చేసింది. డెవలపర్స్ ఎవరైనా చాట్ జీపీటీని యూజ్ చేసుకోవాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే కొంచెం పేమెంట్ చేయాల్సి వస్తుంది. కానీ తెలివిగా ఈ చైనా ఏం చేసిందంటే మొత్తం ఓపెన్ సోర్స్ చేసి పడేసింది. ఓపెన్ సోర్స్ అంటే మొత్తం నువ్వు ఏదన్నా వాడుకో, మొత్తం నీకు ఫ్రీ అని చెప్పి వదిలేసింది. ఇంకా ఫ్రీ అంటే ఎవరైనా వదులుతారు చెప్పండి? ఇంకా వెంటనే ఈ డీప్సీక్ లాంచ్ అయిన 1 డేలోనే 20 లక్షల మంది యూఎస్లో దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఆఖరికి చాట్ జీపీటీ ఫౌండర్ శామ్ ఆల్ట్మ్యాన్ ఏమన్నారు అంటే, ఈ డీప్సీక్ ఏఐని మేము వెరిఫై చేసాము, ఇది చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది, కానీ మా ఏఐ దీనికన్నా పర్ఫామ్ చేయడానికి మేము వర్క్ చేస్తామని వాళ్ళు చెప్పారు. చూద్దాం ఫైనల్గా యూఎస్ఏ ఏం చేస్తుంది అండ్ చైనా ఏం చేస్తుంది అని చెప్పి. సో ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.